హలో ఫుడీస్, ఇవాళ మనం సూపర్ టేస్టీ పొటెల్ మాంసం కూర ట్రై చేసేద్దాం పదండి. మటన్ అంటే టేస్ట్ మాత్రమే కాదండి, మటన్ బాడీకి కావాల్సిన ప్రోటీన్, ఐరన్, రిచ్ వైటమిన్స్ ఇంకా మరియు మినరల్స్ కూడా అందిస్తుంది. ఈ టేస్టీ మటన్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మటన్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ గురించి కూడా తెలుసుకుందాము మనము ఈ వీడియోలో. 100 grams ఆఫ్ మటన్లో అప్రాక్సిమేట్ 25 to 30 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుందండి. జిమ్ ర్యాట్స్కి అయితే మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. మటన్లో హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది. ఇది మజిల్ గ్రోత్కి మరియు బాడీ రిపేర్కి చాలా హెల్ప్ ఇస్తుందండి. మరియు మటన్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది వైటమిన్ B12 ఇంకా ఐరన్ రిచ్ ఫుడ్ అండి. హెల్త్కి రెడ్ బ్లడ్ సెల్స్ కూడా ప్రొడ్యూస్కి చాలా ఇంపార్టెంట్ అండి ఈ మటన్. అలాగే జింక్, ఫాస్ఫరస్ మరియు సెలీనియం లాంటి మినరల్స్ని కూడా ఇవి ఇమ్యూనిటీకి సపోర్ట్ చేస్తుందండి. ఇంకా బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇలా మీరు మటన్ వీక్లీ వన్స్ కాకపోయినా కనీసం నెలకి ఒక్క రోజైనా మీరు తీసుకోవాలండి. మటన్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాట్స్ ఉంటాయండి. ఇంకా చెప్పాలంటే మటన్ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండి. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ప్రాపర్ క్వాంటిటీలో తింటే బ్యాలెన్స్ డైట్లో మంచి పార్ట్ అవుతుంది మనకి డైలీ లైఫ్లో. చాలా అంటే చాలా మంచిదండి మటన్. ఇప్పుడు నేను ఆనియన్స్ అవన్నీ వేసేసుకున్నాక ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని వాటర్ వేసుకొని ఖచ్చితంగా మనకి ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకున్నాక ఖచ్చితంగా మనం ఇప్పుడు దీన్ని ఒక 5 to 6 విజిల్స్కి వదిలేయాలండి. ఎందుకంటే ఇది పొటేల్ మాంసము అంటే మనకి కొంచెం హార్డ్గా ఉంటుంది. మేక మాంసం కాదు, గొర్రె మాంసం కూడా కాదు, పొటేల్ మాంసం అనమాట. సో మనకి కొంచెం హార్డ్గా ఉంటుంది. హై క్వాలిటీ కుక్కర్ యూస్ చేస్తే మినిమం 3 విజిల్స్ అండి. అల్యూమినియం కుక్కర్ కొంచెం లో క్వాలిటీ యూజ్ చేస్తే 5 to 6 విజిల్స్ తీసుకోండి. ఇంకోటి నేను కిచెన్ని ఇప్పుడిప్పుడే అప్గ్రేడ్ చేస్తున్నాను మొత్తము. సో దసరా వరకు మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ మనకి వీడియోస్లో కనిపిస్తాయి. ఇప్పటికీ చాలా వరకు అల్యూమినియం అనేది తీసేసాను ఇంట్లో. స్టెయిన్లెస్ స్టీల్కి అప్గ్రేడ్ అవుతున్నాను. మన బ్రిటిష్ వాళ్ళు మనకు వెళ్తూ వీళ్ళు ఎక్కడ బాగుపడతారో అనేసి మనకి అల్యూమినియం అనేది అంటించెళ్ళారండి. సో పురాతన కాలంలో మనకి స్టీల్, ఐరన్ కడాయిస్, రాతి చిప్పలలో వండుకొని తినేవాళ్ళమండి మనము. అప్పట్లో మటన్ని కూడా రాతి చిప్పలలోనే ఉడకపెట్టుకొని తినేవాళ్ళు, డైరెక్ట్ కాల్చుకొని తినేవాళ్ళు. ఇంకోటి మటన్ దొన్నె బిర్యానీ అయితే డైరెక్ట్ కాల్చి ముక్కలు కొట్టి కర్రీ చేసుకొని తింటారండి. ఇప్పుడు విజిల్ తీసేసాక చూడండి మనకి మటన్ అనేది ఒక 50 to 60% అనేది ఉడికిపోయింది. మళ్ళీ స్టవ్ కొంచెం హై ఫ్లేమ్లో ఆన్ చేసుకొని ఇందులో కారం, మసాలా, ఇంకా ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా అన్నీ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో నేను టమాటా యాడ్ చేయట్లేదు. ఎందుకంటే ఒరిజినల్ టేస్ట్ తెలియాలి అంటే మటన్ లాగానే వండుకోండి. దాని ఒరిజినల్ టేస్ట్ అనేది మనకు తెలియాలి అంటే మాత్రం ఇందులో ఏది యాడ్ చేయకుండా పర్ఫెక్ట్ గ్రేవీ వస్తుంది. గ్రేవీ రాదు అనే దాంట్లో మీరు ఉండొద్దు. మనం ఏది యాడ్ చేయకపోయినా మటన్ కరెక్ట్గా నాటు స్టైల్లో ఏ టమాటో ఇది మన దోసకాయ యాడ్ చేయకుండా వండితేనే దాని నాటు టేస్ట్ అనేది బయటపడుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్కి వదిలేయాలండి. సో చెప్పాను కదా, అల్యూమినియం అనేది చాలా వరకు తీసేస్తున్నాను నేను నా కిచెన్ నుంచి. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా అప్గ్రేడ్ చేస్తున్నాను. సో పెద్దవి ఉన్నాయి, అవి దావతులకి యూజ్ చేస్తాను. సో మీరు కూడా వీలైనంత త్వరగా అల్యూమినియం నుంచి స్టెయిన్లెస్ స్టీల్కి అప్గ్రేడ్ కాండి. సో ఈ వీడియోలో నేను మీకు ఇచ్చే మంచి మెసేజ్ ఇదే. బికాజ్ ఆఫ్ అల్యూమినియం హెల్త్కి అంత మంచిది కాదు. ఇట్ రిలీజెస్ కొన్ని యాంటీ టాక్సిక్స్, ఇంకా కొన్ని విష పదార్థాలు అన్నీ రిలీజ్ చేస్తాయంట. నేను కూడా ఈ కుక్కర్స్ అనేవి అప్గ్రేడ్ చేస్తాను. ఏముందండి, మహా అయితే ఒక పట్టు చీర కాస్ట్ మనకి, కానీ పట్టు చీర చిరిగిపోతుంది, కానీ స్టెయిన్లెస్ స్టీల్ లైఫ్ లాంగ్ ఉండిపోతాయండి మనతోటి. సో ఇవి మనం ఇప్పుడు ఈ కుక్కర్ ఒక 5 to 6 విజిల్స్ దాకా పెట్టుకుందాము. ఇప్పుడు నా వాయిస్ అనేది చాలా వరకు పోయిందండి.
మీకోసం అయితే నేను కష్టపడి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి కారణం కూడా ఉందండి. ఇది మాకు బక్రీద్కి మా ఫ్రెండ్స్ మాకు తెచ్చిచ్చారు. సో కొంచెం క్వాంటిటీ ఉన్నా కూడా మీకోసం మటన్ కర్రీ అనేది చేసి చూపిస్తున్నాను. ఫర్దర్గా ముందు రావచ్చు హెవీ క్వాంటిటీ మటన్స్ కర్రీస్ ఫర్దర్గా రావచ్చు. మీకు ఇంకేమన్నా వీడియోస్ కావాలంటే ఇంకేమన్నా రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా నాకు ఆ రెసిపీ వస్తే క్రాక్ అవుట్ చేసి ఇప్పుడు నేను నేర్చుకొని అయినా మీకోసం క్రాక్ అవుట్ చేసి నేను పోస్ట్ చేస్తాను. సో మనము 5 విజిల్స్ అయిపోయాక చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో మటన్. చాలా సాఫ్ట్గా ఉడుకుతుందండి. ఇలా సాఫ్ట్గా ఉడికిన పొట్టేల మాంసం కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్తో పాటు మంచి ప్రోటీన్స్, వైటమిన్స్ మరియు మినరల్స్ కూడా మన బాడీకి అందిస్తుంది ఈ మటన్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా గట్టిగా ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ ముందుకి మళ్ళీ నేను ఇంకా టేస్టీ రెసిపీతో కలుస్తాను. అంటిల్ దెన్ బై.